హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల గురించిన తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. మొదటగా ముఖ్య అంశం ఏంటంటే 2000 కోట్ల నిధులు అయితే రావడం జరిగిందండి ఏపీకి. ఏదైతే సెక్యూరిటీ బాండ్ల వేలంలో మే 28న జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో ఏపీ 2000 కోట్లు కైవసం చేసుకుంది. సో అది ఒక బ్రేకింగ్ న్యూస్ అండి. సో మరి ఇక చాలామంది కూడా ఎస్ఎల్ సరెండర్ లీవ్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. చాలామంది ఎవరైతే 2023, 24 బిల్లు అప్లోడ్ చేసి ఉన్నారో, అలాగే 2022లో కూడా చాలామందికి అయితే పెండింగ్లో ఉన్నాయండి బిల్లులు సంబంధించి. సో వారందరూ సరెండర్ లీవ్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే పెన్షనర్స్ కూడా డిఆర్ ఎప్పుడెప్పుడు వస్తుందో, వారి పెన్షన్ సంబంధించి ఒక పెండింగ్ బకాయి కూడా ఇంకా జమ కాలేదండి. సో వారందరూ కూడా డిఆర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి 11వ పిఆర్ సంబంధించి వారు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్న సందర్భంలో సో చర్చలు జరిపి వారితో 203 కోట్లు ఆన్ ద స్పాట్ చెల్లించడం జరిగింది. అలాగే మరొక 300 కోట్లు ఈ మంత్ ఎండ్ లోపల అయితే ఈ రోజు లోపల చెల్లిస్తామని కూడా చెప్పి మళ్ళీ ఆ సేవలను కొనసాగేలా యథావిధిగా చర్యలు అయితే చేపట్టమని ఆయా జిల్లా శాఖ అధికారులకైతే ఆయా జిల్లా అధికారులకు అయితే ఈ విధంగా కలెక్టర్స్కి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది. అదేవిధంగానే ఈ పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలి అని ఉద్యోగ పెన్షనర్లు అయితే కోరుతూ ఉన్నారండి. ఎందుకంటే ఎవరైనా ఈ అమౌంట్ మాకు రావాల్సిన అమౌంటే కదా, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, సో ఏ బకాయిలైనా సరే ఎప్పటికైనా చెల్లించవలసిందే కాబట్టి అదేదో త్వరగా వస్తే బాగుంటుంది. వీటికే చాలా అంటే చాలా ఆలస్యమైన నేపథ్యంలో వారందరూ కూడా ఇప్పుడందరూ ఎప్పుడెప్పుడు బకాయిలు వస్తాయని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నేపథ్యం అండి. సో అలాగే పెండింగ్ బిల్లు ఈ నెల ఆఖరు లోపల కొన్ని పెండింగ్ బిల్లు అయితే జరిగాయి, కానీ ఏవి అనుకున్న స్థాయిలో అయితే జమ కాలేదండి. సో చాలా వరకు కూడా పెండింగ్ బిల్లు అయితే పెండింగ్లోనే ఉన్నాయి. సో అవేవి కూడా జమ కాలేని పరిస్థితి. సో ఇంకా మనకు జమ కావాల్సిన బిల్లుల విషయానికి వచ్చినట్లయితే జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, పెన్షనర్ల జీఐఎస్ సంబంధించి పెండింగ్ బకాయిలు, అలాగే పెన్షన్ల సరెండర్ లీవ్స్ అండ్ ఎన్హాన్స్మెంట్, పెన్షన్లకు సంబంధించి పీఆర్సీ బకాయిలు, డిఆర్ బకాయిలు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, ఎంప్లాయీస్ సంబంధించి డిఏ అరియర్స్, ఇలా చాలా వరకు అంటే చాలా అన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయండి. సో ఇవన్నీ ఇంకా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే మనకు జూన్ 4వ తేదీన రిజల్ట్స్ అయితే రానున్నాయండి, ఫలితాలు అయితే ఏపీలో ఎవరు కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడనుంది. సో తర్వాత మనకి ఈ పెండింగ్ బిల్ అయితే పేమెంట్ యథావిధిగా జరిగే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇదే అండి ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ బిల్ల పేమెంట్ తాజా సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.